అందరికీ నమస్తే అండి. ఈ పూట వీడియో ఏమిటంటే అందరికైతే భోజనం వడ్డిస్తున్నానండి. భోజనం వడ్డిస్తూ మీతో కొన్ని విషయాలైతే మాట్లాడతానండి. ఈ మధ్య చాలామంది మన యూట్యూబ్ వీడియో చూసి చాలామంది అయితే ఫోన్ చేస్తున్నారు. కొందరైతే జాయిన్ అవ్వడానికి ఫోన్ చేస్తున్నారు. కొందరు మీ వీడియో చాలా బాగున్నాయండి, చాలా చక్కగా చేస్తున్నారు అన్నట్టయితే ఫోన్ చేస్తున్నారు. కొందరైతే అన్నదాన కార్యక్రమాల గురించి కూడా ఫోన్ చేస్తున్నారండి. చాలా దూరం నుంచి కూడా అన్నదాన కార్యక్రమాలు చేయడానికైతే ముందుకొస్తున్నారు. వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎంత దూరంలో ఉన్నా మీ హెల్ప్ అయితే మాకు అందిస్తున్నందుకు. అలాగే మీ అందరి కోసం ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల మన వీడియోస్ ఇంకా కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. అలాగే పరోక్షంగా కూడా మన ఆశ్రమానికి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. మర్చిపోకండి, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య మన వీడియోస్ చూస్తున్న వారు కొందరు సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తున్నారండి. వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇక ఈరోజు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి వీడియో. ఏంటంటే ఆశ్రమంలో ఉన్న చాలామంది చేతులకైతే పచ్చబొట్టులు ఉన్నాయండి. దాని గురించి నేను మామూలుగా ఎందుకు వేయించుకుంటారు అమ్మమ్మ అన్నట్టయితే అడిగాను కొందరిని. దాని గురించి అయితే చాలా విషయాలు చెప్పారండి. వాళ్ళు చెప్పిన విషయాలు నాకు అస్సలు తెలియదండి అంతకుముందు కూడా. వాళ్ళు చెప్పిన తర్వాతే తెలిసింది ఈ విధంగా ఎందుకు వేయించుకుంటారా అని. దాని గురించి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి ఈ వీడియో అంతా కూడా. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంది. ఓకేనండి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. అమ్మో, ఎన్ని ఎట్ట వేయించుకున్నావు నువ్వు అసలు? ఇదేం పేరు ఏదో వేసారు, ఏమంటే ఇక్కడ వేయించుకున్నా, ఇక్కడ కూడా ఉందా? పచ్చ ఎందుకు? ఇదిగో ఇక్కడ కూడా ఉంది. ఎడం చేతికి వేయించుకున్నా. అమ్మో, ఎందుకని పచ్చ వేయించుకునేది? దేవుడు అంతా సచ్చినాక 100 ఏళ్ళ నురుగు తెచ్చావా, 10 ఏళ్ళ పచ్చ తెచ్చావా అని అడుగుతాడంట. అందుకని మా ఏరియాలో పచ్చ లేని వాళ్ళు లేరు. మీరు కానీ, నేను కానీ, ఇంకొకరు కానీ సాయిబులు ఊడిది పేరన్న ఇచ్చుకుంటారు, సుక్కన్న పోయించుకుంటారు, లేకుంటే నుగ్గన్న. ఇప్పుడు 10 ఏళ్ళ పచ్చ తెచ్చావా, 100 ఏళ్ళ నురుగు తెచ్చావని ఊపిరి పోయినప్పుడు అడుగుతాడంట భగవంతుడు. చూసానా నీకు ముందే? అప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్పేది ఏదో చెప్పారు, నాకు గుర్తులేదు. అందుకే వేయించుకుంటారు పచ్చ. ఏడు కూడా వేయించుకున్నావుగా, ఇక్కడ ఒకటి ఉంది. బొట్టు పెట్టుకుంటే అక్కడ ఉండాలి, ఇక్కడ కూడా ఉంది పచ్చ, ఇంకెక్కడా లేదు. మా అమ్మకైతే ఇదంతా ఈ చేతి మీద మొత్తం ఈడ పేరు రాసిన పోయి ఇది ఇప్పుడు ఒడిసిన పచ్చ నిలవలే. అప్పుడు ఒడిసిన పచ్చ అయితే బాగుంది. చూడు అసలు ఎంత ముగ్గేయించుకున్నావు, ఎంత ముగ్గేయించుకున్నావు, ఎంత బాగుందో ఇది. భగవంతుడు అడుగుతా మా ఏరియా మొత్తం చిన్న పిల్లల గుడిసి రేపు వచ్చినా రాకపోయినా అన్నట్టు ఏదో ఒకటి పొడిపిస్తారు. నొప్పి ఉంటుంది బాగా, నొప్పి వస్తుంది బాగా, దాంతో పొడుస్తారు కదమ్మా. నుగ్గేసినట్టు నొప్పి ఉండదా? ఇది సరే, ఇది నువ్వే వేయించుకున్నావా? నీ అంతకు నువ్వే వేయించుకున్నావా? ఎవరైనా వేయించారా? మెమ్మోళ్ళు వేయించారా? మా అమ్మోళ్ళ ఇంటికాడే వేయించుకున్నది. మెమ్ముందా దగ్గర? ఎందుకు సురుకంత ఉండదులే, తినేస్తుందో మనం ఇట్ట గుర్చుతే ఎట్టుంటుందో అట్టుంటది. ఇప్పుడు ఇప్పుడు రావడంలే అసలు. నువ్వు ఒక్కదాని వేయించుకున్నావు వెళ్ళి కూర్చొని? మా ఇంట్లోకే వచ్చాయి ఆవిడ. అప్పుడు ఎల్లమ్ముడు వచ్చారు, పచ్చబొడిసే వాళ్ళ వచ్చావని. ఎవరు వస్తేనే పిలుచుకుని ఆ రోజు ఒక 6 మందిమే 7 మందిమే వేయించుకున్నాం మా ఇంటికి అన్ని అందరం కూర్చొని. ఈ రుణం అంతంగా తీర్చుకోకుండా నేను పోతానని ఆ భగవంతుడు అట్ట బుద్ధి పుట్టించాడు. అసలు ఎవరిని లెక్క చేస్తావు నువ్వు? ఎవరిన లెక్క చేస్తావా? ఎవరి మాట వింటావా? 100 కట్టె పిల్ల మాట ఏమంటావు? ఇంట్లో తల్లిదండ్రి మాటే ఏం లేదు, నా ఇష్టాచారమే కానీ. మరి నా మాట? అది ఏ భగవంతుడు ఇచ్చాడో వరం నాకు తెలియటం లేదు. నేను అనుకుంటుండా మాట. ఏమని? ఆమె కసేపు కానీ రాకపోతే మనసులో మెదులుతుంది. ఆమె ఏదని తేగపోతే తేలేదనిపిస్తుంది. ఏనాడు బంధం ఇది? నేను ఎన్నేళ్ల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి పుట్టకతోనే బాకీతో వచ్చానా అని అనుకుంటా, కానీ ఏమనుకోను.
పచ్చబొట్టు రహస్యం. పచ్చబొట్టు పచ్చబొట్టు రాచమా ఆ, ఊపిరి పోతున్నాగానే ఆ, భగవంతుడు ఏం తెచ్చావు నువ్వు? ఉమ్, 100 ఏళ్ళ నురుగు తెచ్చావా, 10 ఏళ్ళ పచ్చ తెచ్చావా అని అడుగుతాడు. ఉహుం. అది మా పెద్దల నుంచి వస్తుంది. ఆ మాట అందరం వింటానే ఉండం. ఉమ్, ఉమ్. అందుకు మేము పచ్చ పోయించుకున్నాం. ఏది అమ్మమ్మ? వామ్మ, నీకంటే అసలు ఈ లక్ష్మమ్మకి ఎక్కువ ఉన్నాయి. చూడండి, ముగ్గులే ఇచ్చుకున్నారు. చూడండి, కళ్యాణం బొట్టు ఇది కళ్యాణం బొట్టు. ఇది ఉయ్యాల సీతమ్మ అది ఇది కళ్యాణం బొట్ట. ఇది ఉయ్యాల ఉయ్యాల. ఆ, సీతమ్మది ఉయ్యాల ఇదేమి ఆ, ఇదే ముగ్గు. ఇది ముగ్గు. ఈ చేతికి ఈ చేతికి పేరు ఉమ్, మా తమ్ముడు నేను వేయించుకున్నా. ఇదో ఇక్కడ కూడా వేయించుకున్నా. ఇక్కడ కూడా ఇచ్చుకున్నా. దేవుడు అడుగుతాడంట చచ్చిపోయినప్పుడు, పాట తెచ్చావా పచ్చ తెచ్చావా అంటాడంట. మాకు పాట రాదు కదా, పచ్చ తెచ్చావని చెప్తాం. అది వేయడంలో పొడవడంలో నాకు ఏమి లేదు, నాకు బాగుంది గసుడు నిండుగా ఉంది. నీకు బాగుందమ్మా. మరి ఇదిగో నాకేదో అప్పుడు నొప్పి రాలేదా మీకు? నొప్పి ఉంటుందా? రక్తం వచ్చేది 4 సూదులతో గుచ్చుతారు. 3 సార్లు గుచ్చుతారు. రక్తం వచ్చేది తోడుతారు గుచ్చుతారు, తోడుతారు గుచ్చుతారు. తర్వాత పసుపు కొబ్బరి నూనె వేసి రుద్దుతారు. ఎన్ని రోజులు ఉంటుంది అలా పచ్చిగా? చాలా రోజులు ఉంటది. నీదేది నిజ ఇచ్చు. నాది మా అమ్మ మా నాన్న పేరు బో నాగమ్మది. మీ అమ్మ మీ నాన్న పేరు శివయ్య దుర్గా. మీ అమ్మ పేరు దుర్గా, కనకదుర్గ. ఆహా, మా నాన్న పేరు శివయ్య. ఆహా, బోబలు వేసుకున్నావు తిరిగిపోకుండా. మాట్లాడు. ఈ చేతికి ఏమి వేయించుకోలే, ఈ చేతికి ఎక్కడ వేయించుకోలే. వాళ్ళిద్దరి పేర్లు కావాలని, మీ అమ్మ మీ నాన్న పేర్లు నన్ను పుట్టించిన వాళ్ళు వాళ్ళ పేర్లు కావాలని వేయించుకున్నాం. బలంతాను ఆ, దాన్ని తిట్టి ఎలా వేయించుకున్నాం. మా మరదలు తిట్టా, ఆ, యాకంటే ఏం సురుగు పుట్టిందో. ఆ. మా మరదలను తిట్టి వెళ్ళిపోయా, నన్ను తమ్ముడు నడ తీసావా అని రక్తం వచ్చేటప్పుడు ఏడిచి జాని తాతయ్య నీదేది? అబ్బో, నువ్వు కూడా ఇచ్చుకున్నావు ఇట్లా. నీది చూయించు. అందరూ ఆశ్చర్యపోయారు. జాని తాతయ్యది ఇది. నీది? ఇది ఏందో పేరు రాశారు ఇక్కడ. ఏంటిది ఇది? ఏదో ఏదో ఉంది, అర్థం కావట్లే. ఇప్పుడు పచ్చవాళ్ళే రావటం లేదు. అప్పుడు మగవాళ్ళే ఎక్కువ వేసుకుండేవాళ్ళు పేర్లని, అదని ఇదని. మోకాళ్ళకు కూడా పొడిపించుకుంటారు. పేర్లు కూడా చేయించుకుండేవాళ్ళు. మా అత్త అయితే లేదు అమ్మా, నేను తెలియట్లేదు. ముగ్గే ఇచ్చుకుంది, చచ్చిపోయి రాకుంది మొత్తం. పచ్చబొట్టుకి అంత ఉందన్నమాట. చచ్చిపోయినప్పుడు దేవుడు అడుగుతాడు. నేను అనుకున్నా ఎందుకు ఇంత పెద్ద పెద్ద ముగ్గులు ఇవన్నీ ఎందుకు వేయించుకుంటారు వీళ్ళు? చూడు అసలు ఏం చూడు ఎందుకు వేయించుకున్నారు. అమ్మా మా అత్తది అయితే చూస్తే ఇంకా ఆశ్చర్యపోతాయి. ఇంత ముగ్గులు ఎట్లా వేయించుకున్నారా అని. ఓహో, దీనికి రహస్యం ఉంది అయితే. నేను వేయించుకోలే. మనం అడిగేది లేదు. వాళ్ళకి ఇష్టపడ్డది వాళ్ళే వేస్తారు. అంటే కొందరు అడుగుతారు, నేనేం అడగలే. పేర్లు అయితే మనం చెప్పాలా? అంతే, మన ఇష్టం అది. పేర్లు అయితే మనం చెప్పాలా, మిగతాదైతే వాళ్ళు వేసేస్తారు. వాళ్ళు ఇష్టం. మేడం గారు ఇదేమో నేను 300 పెట్టి వేయించుకున్నా. వాళ్ళంతా అన్న మా ఊరి కాడ వద్దన్నారు. ఒక ఆమె ఎడయించుకున్నది. అందరూ ఏమైనా ఇదిగో వీళ్ళిద్దరు బొట్టు ఇక్కడ, ఇదిగో అమ్మమ్మ వేయించుకుంది, నాకు ఉంది. ఇది వీళ్ళిద్దరు వేయించుకున్నారు బొట్టు. నొసట కుంకం పెట్టుకుంటే కాడ బొడు తీసుకుంటాం. బాగుంది. అందరూ సత్య గుర్తు లేదని బుగ్గ కాయించుకుందామని నవ్వేవాళ్ళం. ఆమె పాపం అట్నే పొలం పోయి పొలంలోంచి వచ్చింది. 2 రోజులు ఇంటికి రాలే. ఏమైందని వీళ్ళు పొలం అంతా ఎత్తుకుంటే ఆ సొద్దశలో కాన్ రాలే. 3 రోజులు కొంచెం మోసం వచ్చింది. అప్పుడు ఊరు మొత్తం పడ్డారు ఆ షేలో. ఆ సొద్దంతా ఎరగదొక్కారు. అప్పుడు గాని వచ్చింది. ఆ పేరు ఉంది. పచ్చబొట్టుని బట్టి అప్పుడు కనుక్కున్నారనమాట. ఇది వరకు తెగొచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు రావడమేలే. ఎవరిని కనుక్కుంటే తెలుస్తుంది అంటే మీరు ఎంత వయసులో వేయించుకున్నారు పచ్చబొట్టు? 10-15 ఏళ్ళే. 10-15 ఏళ్ళు. నువ్వమ్మమ్మ? నేనంతే, చిన్నప్పుడే వేయించుకున్నాం. నేను సంవత్సరం కూడా కాల. నేను పుష్పవతి కూడా కాలే. అప్పుడు ఏడుకొచ్చే ముందే వేయించుకున్నావా? నేను పుష్పావతి కాకతల్లికి పెళ్లి చేశారు. పుష్పావతి అయినా అప్పుడే మామూలు పెళ్లి కాకతల్లికే వేయించుకున్నా. పెళ్లికి కానీ ఆ రోజు 10 మంది దాకా వేయించుకున్నాం మా ఇంట్లోనే అందరూ.